వీరు కాకినాడలో ప్రముఖమైనటువంటి వనమూలికల షాపు విజయ స్టోర్స్ యజమాని శ్రీ నాగేశ్వరరావు గారు. ఆయన లివర్కి సంబంధించినటువంటి వివిధ మందులు మొదలైన విషయాలని ఈ రోజున అసిస్టెంట్ యోగా టీచర్లకి చెప్పడానికి వచ్చారు. ఆయన మన యోగా సభ్యులే. వారి నుంచి కొన్ని విషయాల్ని తెలుసుకుందాం. ఓం ఓం గుడి. ఈరోజు గురువుగారి ఆశీస్సులతో మీ అందరికీ లివర్కి సంబంధించినటువంటి మీ జ్ఞానాన్ని చెప్పాల్సిన వచ్చాను. నా పరిజ్ఞానం సహకరించినంత మేరకు మీకు చెప్పడానికి కృషి చేస్తాను. మనిషి అంతర్గత శరీరంలో ఉన్నటువంటి అవయవాల్లో అతి ముఖ్యమైనది లివర్. ఈ లివర్ అనేది చేసే ఫంక్షన్లో ఏంటంటే, మనం తీసుకున్నటువంటి నీరు, ఆహారము, వీటన్నిటి యొక్క సారాన్ని గ్రహించి అందులో ఉన్నటువంటి విటమిన్ని, మినరల్స్ని అందులో ఉన్నటువంటి మనం తీసుకునే ఆహారం యొక్క సారమైనటువంటి మినరల్స్ని, మెటల్స్ని, ఇవన్నీ కూడా ఏ భాగానికి ఏ మినరల్ కావాలి, ఎటువంటి న్యూట్రిషన్ పంపించాలి అనేది లివర్ అనేది ఫంక్షన్ చేస్తుంది. ఇది ఒక 100 రకాలైనటువంటి పనులు చేసేటువంటి ఒక ఫ్యాక్టరీ అని కూడా చెప్పవచ్చు. ఇది ఆరోగ్యకరమైనటువంటి మనిషి యొక్క శరీరంలోని కేజీ 400 గ్రాముల నుంచి కేజీ 600 గ్రాముల వరకు మగవారికి ఉంటుంది. ఆడవారికి అయితే కేజీ 200 గ్రాముల నుంచి కేజీ 400 గ్రాముల వరకు ఉంటుంది. ఇది మామిడికాయ ఆకారంలో పండు ఎరుపు రంగులో ఇక్కడ ఈ ఎముకలకి కిందన ఉంటుందండి. ఇది మనం చేయి పెట్టి చూస్తుంటే మనకు అందరికీ తెలుస్తూనే ఉంటుంది. పండు ఎరుపు రంగులో ఉంటుంది. సరే, ఇది రకరకాల విటమిన్స్ని ఇదంతా కూడా ఆయా శరీర భాగానికి పంపించుతుంది. పంపించడమే కాకుండా కొన్ని తన లివర్లోనే స్టోర్ చేసుకుంటుంది. మళ్ళీ అది అవసరమైనప్పుడు ఆయా శరీర భాగానికి పంపిస్తూ ఉంటుంది. ఇది మన శరీరంలోని ఆహారం ద్వారా, గాలి ద్వారా తీసుకున్నటువంటి మలిన పదార్థాలని ఇది డీటాక్సింగ్ చేస్తుంది. శరీరము బయట లోపల తయారైనటువంటి విష పదార్థాలని ఇది ఫిల్టరింగ్ చేసి యూరిన్ ద్వారా, మోషన్ ద్వారా, చెమట ద్వారా బయటికి విసర్జింపబడేటట్టుగా చేస్తుంది. దీనికి ఇంకొక ముఖ్యమైనటువంటి గుణం ఏంటంటే, ఏమాత్రం తేడా వచ్చినా దానికి అదే రిపేర్ చేసుకునేటువంటి గుణాన్ని ఇది ఒకటి కలిగి ఉందండి. మిగిలిన వాటికైతే మనం మందు మాకు ఇవ్వాల్సి వస్తుంది. ఇది ఇంచుమించు 40%, 50% వరకు దానికి మనం తగిన వాతావరణాన్ని కల్పిస్తే దాని పాటికి అదే రిపేర్ చేసుకుంటుంది. ఇది ఎందువలన వస్తుంది? ఒక కారణం, కలుషితమైన నీరు, కలుషితమైన ఆహారము, తర్వాత పిండి పదార్థాలు, వివిధ రకాలైనటువంటి ఆయిల్స్, ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడము, పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడడం, యాంటీబయాటిక్స్ కూడా ఎక్కువగా వాడడం వల్ల ఈ లివర్కి సంబంధించినటువంటి లోపాలు వస్తాయి. అలాంటి తగినంత నీరు తీసుకోకపోవడం వల్ల కూడా ఈ అనారోగ్యానికి కారణాలు ఉన్నాయి. ఏసీ షాపులన్నీ వాటిలో పనిచేసే వాళ్ళు తగినంత నీరు తీసుకోరు. యూరిన్కి ఎక్కువసార్లు బాత్రూమ్కి వెళ్ళవలసి వస్తుందని ముఖ్యంగా ఆడవాళ్ళు తీసుకోరు. అటువంటిప్పుడు ఈ ఫ్యాటీ లివర్ అనేది ఏర్పడుతుందమ్మా. ఇందులో 2 రకాలు ఉంటాయి. ఆల్కహాలిక్ ఫ్యాటీ లివరు, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అని ఉంటుంది. జనరల్గా మనకు అందరికీ వచ్చేది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటారు. ఇది LFT అనే టెస్ట్ ఉంటుందమ్మా, లివర్ ఫంక్షన్ టెస్ట్. ఆ లివర్ ఫంక్షన్ టెస్ట్ ద్వారా మనం చెక్ చేయించుకుంటేనే అది ఏ పొజిషన్లో ఉంది, లివర్కి ఎంత ఫ్యాట్ పట్టింది, అది ఎన్లార్జ్ అయిందా, సన్నబడిందా, రంగు మారిందా, దానిపైన బుడుపులు ఏమైనా వచ్చాయా అనేది ఆ LFT టెస్ట్లో తెలుస్తుంది. ఇంకా లోతుగా కూడా వెళ్ళచ్చు, అది ఇక్కడ మనకు అనవసరం. అలానే నిద్ర లేకపోయినా, బీపీ పెరిగినా ఇవన్నీ రావడానికి ఎక్కువగా ఉంటుంది.
ఇది అలసట. దీని యొక్క లక్షణాలు ఎలా కనిపిస్తుందంటే అలసట, అతని కడుపుకి ఏదో బరువు కట్టుకున్నట్టుగా ఉండడం, ఇటువంటి అన్నీ జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత ఇది ఎలా తెలుస్తుంది మనకి దీని యొక్క సిమ్టమ్స్ అంటే ఇక్కడ నలుపు వస్తుందమ్మా. తర్వాత మెడగొడ్డని కొంచెం లావుగా వచ్చి జిడ్డు కడుతూ ఉంటుంది. వెనకాతల వీపు దగ్గర ఇక్కడ నిన్ను ఒక గడుక్కు అయితే ఉన్నట్లుగా ఉంటుంది. మోషన్ కూడా కలర్స్ మారుతుంటాయి, లైట్ కలర్లోకి వస్తూ ఉంటుంది. ఇది దీనివల్ల అది వచ్చి మనకు సిమ్టమ్స్. ఇంకా నొప్పి అనేది మనకు జనరల్గా అందరికీ తెలిసినది. ఇది లివర్ ఫంక్షన్ దేనికంటే తేడా వస్తుంది, పైత్యం పెరగడం వల్ల కూడా వస్తుంది అమ్మింది. ఇక్కడ మన ఇళ్ళల్లో చేసే తప్పులు ఏంటంటే మనం కామన్గా చేసేది బయట హోటల్కి వెళ్తాము, ఒక నూనె కాగిన తర్వాత అందులోనే బజ్జీ వేస్తాడు, గారి వేస్తాడు, పూరి వేస్తాడు, మూడు గుండాలతో ఉంటుంది. మళ్ళీ ఆ నూనె అయిపోతే ఆ కాగుతున్న నూనెలో పచ్చి నూనె వేస్తాడు. ఈజే ట్రాడర్ చేస్తాడు, వాటిని తప్పలేదు. కానీ మళ్ళీ మనము అటువంటిది తినడం వల్ల వస్తుంది. తర్వాత నిన్న వండుకొని ఈవేళ దాచుకొని రేపు తినేటటువంటి మంచి అలవాట్లు ఉన్నటువంటి ఫ్యామిలీస్కి నమస్కారం. అటువంటిది ఎప్పుడు కూడా చేయకండి. దీని యొక్క ఇంకా హోమ్ రెమెడీస్లోకి వస్తే ఏకమూలిక వైద్యం కానీ, సింగిల్ హెర్బ్ వైద్యం అంటే గృహ వైద్యము, చిట్కా వైద్యంలోకి వస్తానండి. మిల్క్ తెసిలి అనే ఒక గెదలో హెర్బ్ ఉంటుంది, అది క్యాప్సూల్ రూపాయలు కూడా వస్తుంది. ఆ మిల్క్ తెసిలి అనేది ఒక పావు చెంచాడు పొడి నీళ్ళల్లో కలుపుకొని తీసుకోవచ్చు. అది ఏంటంటే డాక్టర్ పర్యవేక్షణలోనే జరగాలి, అంతేగా నాకు లాంటి పర్యవేక్షణలోనే ఆ మందులు అనేది తీసుకోకూడదు. తర్వాత 2 గోల్డెన్ మిల్క్ అనేసి అని అంటారు. ఆవు పాలలోని రాత్రి పడుకునేటప్పుడు ఆవు పాలలో ఈ మాత్రం పచ్చి పసుపుని చెట్లు కొట్టేసి నువ్వు అందులో ఆ పాలని తీసుకుంటుంటేనే గోల్డెన్ మిల్క్ అని అంటారు. దాని ద్వారా కూడా తగ్గుద్ది. ఆ తర్వాత ఇది మామిడి పండు వల్ల కూడా తీసుకోవచ్చండి. అలానే బొప్పాయికాయ తీసుకోవచ్చు, ఉదయాన్నే ఆహారం కింద బొప్పాయికాయని తీసుకోవచ్చు. ఆ తర్వాత ఇప్పుడు శ్రావణ మాసంలోని ఈ భాద్రపద మాసంలో శనగలు పంచి పెడతారు. ఎందుకంటే శ్రావణ మాసంలోని వర్షపు నీరు కలుషితంగా ఉంటుంది, అందువల్ల లివర్ డ్యామేజ్ రాకుండా ఉండడానికి అనేసి శనగలను ఉడకించి పెడతారమ్మా. ఇది రాహుగ్రహం వల్ల వచ్చేటటువంటి అనారోగ్యం. రాహుకి అధిష్టాన దేవత దేవి కనకదుర్గ, అందువల్ల ఇటువంటి లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు దైవికంగా అవుతుందని దాని యొక్క తీవ్రతని తగ్గించడానికి దేవి ఖడ్గమాల అది చదువుకుంటే చాలా మంచి రిజల్ట్స్, చాలా చక్కగా కనబడుతుంది. ఆ తర్వాత గ్రీన్ టీ ఒకటి తీసుకోవచ్చు. తర్వాత కాఫీ ఒకటి, ఇది ఖర్జూర పండు, అవకాడో ఇవి తీసుకోవచ్చండి. ఇది ఆ తర్వాత షుగర్ ఉన్నటువంటి, మైదా పిండి ఉన్నటువంటిది, వైను, బీరు ఇటువంటి అన్నీ కూడా మనం దూరంగా ఉండాలి. మైదా పిండి పదార్థానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. దాహం వేసినా వేయకపోయినా మంచినీళ్ళు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ఒక గ్లాసులు మంచినీళ్ళలోని కాలుస్తూ ఉదయాన్నే నిమ్మరసం తేనె కలిపి తీసుకున్నా లివర్ డీటాక్స్ అవుతుంది. తర్వాత అలానే బీట్రూట్ జ్యూస్ ఒకటి, ఏబీసీ అని ఒక జ్యూస్ ఉంటుంది, యాపిల్, బీట్రూట్, క్యారెట్, ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇది మనం కూరల వల్ల తర్వాత పళ్ళ వల్ల జరిగేటటువంటి ప్రాసెస్ని మనకు ఇది బాగుపడుతుంది. ఇంకా ఏకమూలిక ప్రయోజనాలనైతేనే కుప్పింటాకు అనేసి ఇక్కడ మీకు అర్థం దొరికి ఉంటుంది. మన తోటకూర మొక్కలాగా అంత చిన్నది లేస్తుంది. డే టైంలో వాళ్ళకైతే చాలామంది చూపించాను. దానికి వచ్చి చిన్న బుడుపుల్లాగానే కాయల కింద కాస్తుంది. ఆ కుప్పింటాకుని మూర్కుండాకు అని కూడా అంటారు. ఇంకొకటి నేల ఉసిరి కూడా ఇక్కడ మీకు అందరికీ తెలిసి ఉంటుంది. చిన్న మొక్క, ఆకులు, అది ఉసిరికాయ చెట్టు మాది ఉంటుంది. ఆ నేల ఉసిరి ఇది కటుక రోహిణి అని అంటారు. కటుకని శాంపిల్ తెచ్చాను. ఇది కూడా మొత్తం 3 కలుపుకొని నేలవేము వీటితోటి గోమూత్రంతో తీసుకుంటే
చాలా చక్కగా పనిచేస్తుంది. అందులో ఇంకా మిరియాలు, పసుపు గింజగొడ్డని కలుపుకోవచ్చమ్మా. తర్వాత ఇంకా మందుల్లోకి అయితే బాబా రామ్దేవ్ గారి పతంజలి వారి అయితేనే లివోగ్రిడ్, లివామృతం ఇవన్నీ కూడా ఉన్నాయి. అలానే గోవర్కం కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. ఇంకా శాస్త్రీయ మెడిసిన్స్లో అయితేనే మన చిన్నప్పటి నుంచి ఆలోచించినటువంటి లీవ్ 52, అలానే లీవ్ 52 డిఎస్ అని ఉంటుందమ్మా. లీవ్ 52 డిఎస్ అని. ఆ తర్వాత రోహితారిష్ట సిరప్, ఆరోగ్యవర్ధిని మాత్రలు ఉంటాయి. ఆరోగ్యవర్ధిని 2 పూట్ల 2 మాత్రలు వేసుకొని రోహితారిష్ట 4 మూతల వరకు అర గ్లాసు మంచినీళ్ళతో తీసుకుంటే దీన్ని బాగా కవర్ చేసుకోవచ్చు. ఇంకా ప్రాణాయామాల్లోకి మన యోగంలో అయితే దానికి మీరే సమాధానం చెప్పండి. దీనికి ఏ ప్రాణాయామం చాలా బాగా పనిచేస్తుంది? ఎవరు ఒకరిద్దరు చెప్పండి. 2 చాలు, 2 ప్రాణాయామాలు చాలు. ఏదమ్మా? కపాలభాతి చాలా ఎక్సలెంట్గా పనిచేసిందండి. అది ఎవరికో కాదు, నాకే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్క 15 రోజుల లోపలే నాకు ఫ్యాటీ లివర్ బాగా తగ్గింది. ఎందుకంటే తినడం కూర్చోడమే నా పని. ఎంతసేపు బుర్రకి ఈ చేయికి పని ఉంటుంది కానీ దేనికి ఉంటుంది. కపాలభాతి చేసిన తర్వాత చాలా చాలా బాగా పనిచేసింది. మరి ట్రైన్లో ఒక ఇన్సిడెంట్ జరిగితేనే దానికి కపాలభాతి చేశాను. దానికి కూడా నేను గురువు గారికి మన ఈ రకమైనటువంటి రిజల్ట్స్ వచ్చిందని చెప్పాను. ఓకే. ఇంకా తర్వాత ఆసనాల్లోని దానికి మీరే గురువులు మాకు చెప్పండి. ఏ ఆసనం బాగా పనిచేస్తుందో? ఎస్, తప్పమ్మా. పవనముక్తాసనం, మండూకాసనం, ఇవి 2 కూడా చాలా చాలా బాగా పనిచేస్తాయి. ఇది జనరల్గా ఈ ఫ్యాటీ లివర్ అనేది మా వయసర్స్కి, తర్వాత మా వ్యాపారస్తులకు వచ్చేటటువంటి ఏకైక రోగం అండి. అందుకే నేను ఎప్పుడు వచ్చినా మిగిలిన వాళ్ళు ఏ యోగా చేస్తున్నా కూడా నేను మాత్రం ఇవి 2 మాత్రం ఖచ్చితంగా టెన్షన్గా చేస్తూ ఉంటాను. ఆ తర్వాత ఇది యొక్క సింటమ్స్ కూడా చెప్పాను కదమ్మా. ఇక్కడ మెడ దగ్గర ఇలాగా వస్తుంది. ఆ తర్వాత వీపు దగ్గర మన గరుకాయతం మాదిరిగా వస్తుంది. కళ్ళు కూడా లేత పసుపు రంగులో వస్తుంది. ఇందులో 3 రకాలు ఉంటాయి. చిన్నప్పుడు ఉబ్బు కామెర్లు అన్నీ వస్తూ ఉంటాయి. ఆ ఉబ్బు కామెర్లు వచ్చినప్పుడు అప్పుడు తగ్గిపోతాయి. ఆ వయసులో ఉన్నప్పుడు. వయసు మారిన తర్వాత ఏముందంటే సిర్రోసిస్ లివర్ అని వస్తుందండి. సిర్రోసిస్ లివర్ అనేది అత్యంత ప్రమాదకరమైనటువంటి అనారోగ్యము. క్యాన్సరు, కిడ్నీ ఫెయిల్యూరు, HIV కట్టి కూడా అనేది చాలా ప్రమాదకరమైంది. ఇందులో లివర్ బాగా కుచించుకుపోతుంది. పండు ఎరుపు రంగులో ఉన్నటువంటి లివరు చిన్నదైపోయి ఇటుక రంగులోకి మారి తర్వాత బ్లాక్ రంగులోకి కూడా మారుతుంది. ఈ సైజులోకి వచ్చేస్తుందమ్మా. వచ్చిన తర్వాత అది వామిటింగ్స్ అవుతాయి. బ్లడ్ వామిటింగ్స్ అవుతాయి. నల్లగా ఇంత ముద్దల కింద వామిటింగ్స్ అవుతాయి. ఆ వాసన అనేది 10 పందులు చనిపోయితే ఎంత వాసన వస్తుందో అంతే వాసన వస్తుందమ్మా. దానికి అప్పుడు పొట్ట ఇంత లావున అవుద్ది. పాదాలు, కాళ్ళు కూడా అన్నీ సన్నపడిపోతాయి. అది మామూలుగా పొట్ట పెరగడం వేరు, దీనికైతే అబ్నార్మల్గా పెరుగుద్ది. అలానే ఇంకా హెపటైటిస్ A, B, C ఉంటుంది. ఏ అనేది చాలామంది వరకు కూడా తెలియదు. ఇంకా B దగ్గరికి వచ్చేటప్పటికి కలుషిత ఆహారము, ముఖ్యంగా మంచినీళ్ళు, కలుషితమైనటువంటి మంచినీళ్ళతో వస్తుంది. ఈ హోటల్స్లోనే మనం పూర్వం ఇలాగ సేపు తీసి ఇలాగ వాడేవాళ్ళం, అటువంటి వాళ్ళ వస్తుంది. అప్పుడు B తర్వాత వెన్నినల్ డిసీజ్ వల్ల కూడా హెపటైటిస్ B రావడానికి అసలు ముఖ్య కారణం ఉంటుంది. ఇక C వచ్చేటప్పటికి ఓకే, పూర్వైతే చేతులు ఎత్తేసేవారు. ఇప్పుడైతేనే చాలా మంచి మందులు ఇంగ్లీష్లోని ఆయుర్వేదంలో కూడా దొరుకుతుంది. ఆ తర్వాత ఇక్కడ వీటికి ఇంగ్లీష్ మందులు వైద్యులు అయితేనే ప్రపంచ ప్రసిద్ధి కాల్చినటువంటి డాక్టర్ గారు హైదరాబాద్లో G. నాగేశ్వర రెడ్డి గారు అని ఉన్నారండి. లివర్ అండ్ గట్కి ఆయన ఇచ్చినటువంటి భారతదేశంలోని టాప్ 5లో 1 పర్సన్ అని చెప్పుకోవచ్చు. తిరుపతి ఎంత రష్గా ఉంటుందో ఆయన హాస్పిటల్ కూడా అంతే రష్గా ఉంటుంది. అటువంటి అనారోగ్యాలు ఎవరికి రాకుండా చూసుకుంటాము. చక్కగా జీవితం. జై శ్రీరామ్. ఓం